అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అతిపెద్ద పండుగ మహానాడు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని మనం జరుపుకునే ఈ కార్యక్రమాల్లో కడప గడ్డపైన మహానాడు 2025 కార్యక్రమంలో కార్యకర్తే అధినేతనే తీర్మానం మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు, యువగళం నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర నాయకులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ మహానాడుని ఇంత ఆనందంగా అద్భుతంగా మనం చేసుకున్నామంటే 2024 ఎన్నికల్లో మీరు చూపించినటువంటి చొరవ, మీరు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు ఈ మహానాడు మనం ఇంత అద్భుతంగా చేసుకోగలుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి తిరుగులేని బలం కార్యకర్తలు. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతినిత్యం ఏదైతే సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ నిర్మాణంలో కానీ, పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో కానీ భాగస్వాములై అనేక త్యాగాలు చేశాం, అనేక కష్టాలు పడ్డాం. కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ జెండా వదలని ఏకైక నాయకత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలు పెరగని పోరాటాలు చేశాం, దాడులు చేశారు, కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. కానీ ఎక్కడా కూడా వెన్ను చూపక, త్యాగాలకి లెక్క చేయక పార్టీ జెండాని దించాలని ఎవరైతే ప్రయత్నం చేశారో పార్టీ జెండాని నిలబెట్టే విధంగా పనిచేసినటువంటి చరిత్ర ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి చైతన్య యాత్ర ద్వారా ప్రారంభమైనటువంటి ప్రస్థానం, పార్టీ ఏ పిలిపించిన కార్యక్రమాలు మనం చేశాం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డాం. యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో యువగళం పాదయాత్రకి అనేక ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేసినా, ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా లెక్క చేయక నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. మరి ఆ రోజున ఆయన యాత్రని నిర్వీర్యం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు, కుట్రలు చేశారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా లెక్క చేయకుండా పార్టీ గెలుపు కోసం నిలబడినటువంటి విధానం 2019-24లో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అణిచేయాలని ప్రయత్నం చేసి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గారిని, యనమల రామకృష్ణుడు గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, ఇలా అనేక మంది నాయకుల్ని అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. నాయకత్వం లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని, తోట చంద్రయ్య, అలాగే అనేక మంది నాయకుల్ని అతి దారుణంగా హత్యలు చేశారు. హత్యలు చేసినా కూడా లెక్క చేయలేదు, పోరాడి నిలబడ్డాం. ఆ రోజున చూసాం, తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడిగా యాక్టివ్గా ఉన్నారని చెప్పి నడి రోడ్డు మీద కోడిని కోసినట్లుగా పీక మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే జై చంద్రబాబు అని ప్రాణత్యాగం చేసినటువంటి కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీది. అటువంటి అనేక కేసులు పెట్టారు, వేల మందిని, వందల మందిని పొట్టన పెట్టుకున్నా లెక్క చేయలేదు మనం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు ఒక అక్రమ కేసు బనాయించి ఆయన అరెస్ట్ చేసి మనల్ని ఎవరిని రోడ్డు మీద రాకుండా ప్రయత్నాలు చేసినా లెక్క చేయకుండా నిలబడినది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు బిడ్డ రోడ్డెక్కి నిలబడ్డారంటే
అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా ఏ రోజు కూడా వెనకబడలేదు. ఏ పిలిపించినా ఇంటింటికి తెలుగుదేశం అంటే ప్రతి ఇంటిని ప్రతి గడపని మనం టచ్ చేశాం. 2024 గెలుపు ఒక చరిత్రగా మిగిలిందంటే రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేసినటువంటి త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని తీర్మానాలు చేసుకుని ఆ తీర్మానాల ద్వారా ప్రభుత్వంలో అమలు చేయటం, కార్యకర్తల నాయకుల్ని కూడా నాయకులుగా తయారు చేసి నిలబెట్టడం అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చిన, ఆడపడుచులకి ఆశ హక్కు ఇచ్చిన, ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వారు నిలబడ్డారంటే అది తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆనాడు అన్నగారు పిలుపు, ఆయన ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పార్టీ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఆ రోజు నిర్మాణం చేసినటువంటి సంస్థాగత నిర్మాణం 44 సంవత్సరాలుగా చెక్కు చెదరని నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో ఇచ్చాం. ఇవాళ మన యువ నాయకుడు ఏదైతే మన లోకేష్ గారు సంస్థాగత నిర్మాణంలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతా ఉన్నారు. అదే కుటుంబ సాధికార సారథులు. ఈ కుటుంబ సాధికార సారథులు క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్లో కూడా నాయకత్వాన్ని మనం తీసుకురావడం ద్వారా ఇప్పటికి 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎవరు టచ్ చేయలేకపోయారు. ఈ నిర్మాణంగానే కుటుంబ సాధికార సాధన నిర్మాణం జరిగితే రాబోయే 100 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వైపు చూడటానికి కూడా ఎవరికి దమ్ము ఉండదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అటువంటి నిర్మాణం ఈ రోజు మన పార్టీ చేస్తా ఉంది. దానికి మనం అందరం కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. అటు సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వ విధానాల్లో కానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో కానీ తోడుగా నిలబడింది కార్యకర్తలు. అందులో భాగంగానే మొన్న తోట చంద్రయ్యని ఏ రకంగా అయితే వాళ్ళు అతి దారుణంగా హత్య చేశారో, మొన్న ప్రభుత్వంలో కూడా నిర్ణయం తీసుకునే కేబినెట్ లో కూడా పెట్టి తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం కల్పించారంటే అది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వాలు ఇవాళ 1 కోటి సభ్యత్వాలు ఉన్నాయి. మనకి 1 కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ ప్రపంచంలో ఒక తెలుగుదేశం పార్టీనే. ఈరోజు సభ్యత్వాలు తీసుకున్న దానికి 2 లక్షలు ఉన్నటువంటి ప్రమాద బీమాన్ని 5 లక్షలకు పెంచుకున్నాం. ఇప్పటికీ దాదాపు 5,428 మందికి 113 కోట్ల ప్రమాద బీమాని అందించడం కూడా జరిగింది. అలాగే పెళ్లిళ్ళకి, ఆరోగ్య సమస్యలున్న, సహజ మరణాలు చెందిన జీవనోపాధికి 30 కోట్లు అందించాం. అదేవిధంగా ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా 2,050 మందికి, అదేవిధంగా వేరే స్కూల్స్ లో కూడా 2,500 మందికి విద్య నేర్పిస్తున్నాం. ఎన్టీఆర్ భవన్ ద్వారా ఏదైతే ఇవాళ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు యూత్ కి స్కిల్స్ కూడా ఇచ్చి వాళ్ళకి జాబులు వచ్చే కార్యక్రమాన్ని కార్యకర్తల కోసం చేస్తా ఉంది. అదేవిధంగా ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంపులు, దాదాపు 20 లక్షలకు మెడికల్ క్యాంపులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు 10 లక్షల మందికి సహాయం, తలసేమియా వ్యాధిగ్రస్తులకు అవగాహన సదస్సులు, రక్త పరిశోధన కేంద్రాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం. 80,000కు పైగా రక్తదాన శిబిరాలు, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇలాంటి కార్యక్రమాల ద్వారా కార్యకర్తల సంక్షేమానికి పార్టీ కట్టుబడి పనిచేస్తా ఉంది. మీ అందరినీ కోరుతా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలుగా మనం తీసుకుందాం. మన భవిష్యత్తు, మన కుటుంబాల భవిష్యత్తు మన నాయకుడు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కార్యకర్త అధినేతనే ఏదైతే దీనికి తీర్మానానికి మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్.